channel, guys. Today I am going to make a new video, so please sarakap whatever. హలో నా గుండెకాయలని చిన్న గుండెకాయలారా, ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టినందుకు నన్నైతే క్షమించండి అన్న. పనుండి పెట్టలేదు, ఏమనుకోకండి. ఈ వీడియో అయితే చూసేయండి. ఏందనుకుంటున్నారు? స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ కాదు, డియో వర్సెస్ స్క్వాడ్. స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ ఎవరైనా ఆడతాడు, కానీ డియో వర్సెస్ స్క్వాడ్ ఆడేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అరే మచ్చా జాతకాడు, డియో వర్సెస్ స్క్వాడ్ ఇది, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ అయితే కాదు. ఈరోజు ఎట్టయినా బుయ్యా కొట్టాలా. ముందు నువ్వు సరిగ్గా ఆడు. నేను స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ పెట్టమని నువ్వే పెట్టావు. ఆత్రం అక్కడి వర్సెస్ స్క్వాడ్. ఎరా నన్నే అంత అనేటోడు అయిపోయావరా నువ్వు. ఇప్పుడు చూడరా ఎట్ట కొడతాను. ఫట్ 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 మన కొడతా చూడరా ఇప్పుడు. అయ్యా ఎనిమిస్ ధడ్ 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 ధడ్. ఒకటి నువ్వే ఆడికి ఉరికి ఎడుతున్నావు, ఆగు వస్తున్నా. ధడ్ ధడ్ మిస్ అయినాయి. ధడ్ 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 ధడ్. రెండు సోనియా పడింది కాకపోతే. ఓకే వచ్చేసింది కిల్లు అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకంటే గేమ్లో కిల్ చోరీలు అయితే ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అందుకే నాకే నేను మీ అందరినీ కిల్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు బయట నాక్ చేసిన కూడా అయితే కిల్ అయితే చేసేసుకుందాం. ఒక రెండు కిల్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ మనకి. ఇంకా అలా లూట్ చేసేసుకొని రష్కి అయితే వెళ్ళిపోదాం. వీడు నువ్వు ఆడికి వచ్చావు, ఆ అమ్మాయి పిలిచిందేంది నన్ను కాపాడు మిత్రమా అని. అది వచ్చావు పెద్ద కాపాడటానికి. అటు నుంచి అటు పారిపోయినా బతుకుందువు. ఇప్పుడు వచ్చి ఏం చేసావు, నా చేతిలో సచ్చావు. ఓకే ఇప్పుడైతే 3వ కిల్ కూడా రాబోతుంది. ఇప్పుడు నేను కూడా ఫుల్ కిల్ అయితే చేసేసుకుందాం. ఓకే 3 కిల్స్ అయితే వచ్చేసాయి గాయస్ మనకి మొత్తానికైతే. ఎందుకు ఈడెన్ని కిల్స్ కొట్టాడో చూద్దాం. మావా ఎన్ని కిల్స్ కొట్టావురా? అది మావా ఒక్క కిల్ కూడా కొట్టలేదురా. మరి ఎందాకలేందుకురా నన్ను అన్నావు దిగే ముందు, నువ్వు ముందు సరిగ్గా ఆడని. ఇప్పుడు అర్థమైందా నా 3 కిల్స్, బికాజ్ ఐఎమ్ యూట్యూబర్. ఒక్క కిల్లు కొట్టుంటే టీం వైపోట్ అని వచ్చేది, మళ్ళీ ఉండేదే. కానీ ఏం చేస్తాడు, నన్ను చూసి పారిపోయినట్టున్నాడు. ఏం మచ్చా అంతేనా? రా వద్దేలే ఆపరా నువ్వు. వాడేదో వాళ్ళ ఫ్రెండ్స్కి రివైచ్చుకోవడానికి వేరే చోట దిగినట్టున్నాడు. నువ్వు మరి అంతంత ఎలివేషన్ ఇచ్చుకోమాకరా బాబు. చేస్తాను రా. అయితే ఏంది, నేను యూట్యూబర్ కాబట్టి చేసుకుంటా. ఏం చేస్తావు అయితే నువ్వు ఇప్పుడు? వద్దులే నేనే మేకప్ చేసుకొని మూసుకొని కూర్చుంటా. అవును మావా, మొన్న వీడియోలో పెట్టిన అకౌంట్ ఇది కాదు కదా, ఆ అకౌంట్ ఎవరిది మరి? ఎరా నువ్వు ఇంకా మైక్ ఆపుకోలేదా? ముందు మైక్ ఆఫ్ చేయ ఫస్ట్ నువ్వు. ఎమ్మల్ అప్డేట్ చిక్కింది ఈరోజు ఇంకా నా విశ్వాసాన్ని చూపిస్తా ఈరోజు. యో మావా ఇంకో ఏరుకొని లుడ్సాలే పదా, యుద్ధానికి వెళ్ళిపోదాం. ఈరోజు అసలుకి ఎమ్మల్ అప్డేట్ చిక్కింది. ఎనిమిస్కి సావే నా చేతిలో. ఎనిమి నా దగ్గర ఉన్నాడు రాబోయ్. నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే, ఇందాకల 3 ఎనిమీస్ని నేనే కొట్టా, 4వ వాడు వీడా అని నా 6th సెన్స్ అది చెప్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, ఈయన్ని కనుక కిల్ చేస్తే మనకి టీం వైపోట్ అని వస్తే మాత్రం ఆ 4వ వాడు వీడే, కాదంటే వేరే స్క్వాడ్ వాడు. సో ఇప్పుడు ఈ ఎనిమిది అయితే మనం కొడదాం. ఆగురు వస్తున్నా, యాడికి పారిపోతున్నాం, ఇటు నుంచి వచ్చి కొడతా ఉండు. టీం వైప్ అవుట్. సో 1v4 క్లచ్ మనమే చేసేసాం. సో ఇలా స్క్వాడ్ మొత్తాన్ని మనమే లేపాం. సో మిషన్ పాస్డ్. కాబట్టి మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీరు చూడటానికైతే అవకాశం ఉంటుంది. సో నేనైతే ఈ వీడియోకి 10 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో టార్గెట్ అయితే పూర్తి చేస్తారని నేను అయితే నమ్ముతున్నాను. ఏం చూస్తున్నారు, ఆ నుంచి ఆడికి ఎట్టొచ్చామనేగా. ఆ ఎనిమిది ఎవరు కనపల్లా, అందుకే ఇక్కడికి వచ్చాం. వీడియో స్కిప్ చేసాంలే. ఇక ముందులో అయితే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. ముందు వాడిని అయితే కొట్టేద్దాం ఫ్రెండ్స్. వెళ్ళి ఆగరాను వాలేసాడు. స్కైల్ రోజులు ఎందురా నువ్వు వాలేస్తావా? దుద్దు నాకు. ఇప్పుడైతే వెళ్ళి ఫుల్ కిల్ చేసేసుకున్నాం. ఓకే నైట్. ఓకే 5 కిల్స్ మొత్తానికి మన అయితే. ఈడికాడ ఏందా ఇంత లూట్ ఉంది. ఈడికాడ అయితే లూట్ మాత్రం బాగా ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈడికాడైతే గన్ అయితే నేను గ్రోజర్ గన్ అయితే తీసేసి, ఈడికాడ M249 గన్ అయితే ఉంది. అదే ఆ గన్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఏంది అయితే ఆ గన్ నొక్కితే సీడీ వచ్చింది.
వద్దులే అయితే ఇంకా మనసు మార్చుకున్నాను ఫ్రెండ్స్. గ్రోజర్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. అరే మావా నుంచి ఇంకా భీమశక్తికి వెళ్ళిపోదాం రారా. ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేనట్టున్నారు. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం భీమశక్తికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ జిప్ లైన్ ద్వారా. అయితే అక్కడ చూద్దాం ఎనిమిస్ ఎవరైనా ఉంటే అక్కడ కిల్స్ అయితే మనమే కొట్టేద్దాము వాడికి ఇవ్వకుండా. కింద ఒక పాప డ్యామేజ్ అయితే బాగానే పడింది. 2 బుల్లెట్ అయితే చచ్చిపోయింది. ఓకే సోనియా పడింది. సో ఇప్పుడైతే వెళ్ళి మనం ఫుల్ కిల్ అయితే చేసేసుకుందాం. డిమిత్రి వేసినట్టుంది పాప. సరే ఈరోజు ఎట్టయినా కానీ దీని చావు నా చేతిలోనే. రామ్మరా బయటికి, నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా వస్తా అన్నాడేంది, రా బయటికి రా, నీ ఈరోజు చేసేస్తా. ఓకే నాకు ఫుల్ కిల్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయట అక్కడ ఒక ఎనిమిది పైన దిగాడు. సో వాడి మీద రష్కి అయితే ఇప్పుడు మనం వెళ్దాము. ఓకే ముందుగా అయితే ఒక గ్రానైట్ అయితే వేసుకున్నాము. సో నాకు తెలిసి వాడికి డ్యామేజ్ అయితే పడి ఉండాలి. నాకు తెలిసి మా ఫ్రెండ్ అయితే దాన్ని కిల్ అయితే తీసేసుకున్నట్టున్నాడు. సో చూద్దాం. ఓకే వాడైతే కొట్టేశాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ముందు అక్కడ ఎదురైతే ఎవరో డ్రాప్ అయితే లూట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. సో ముందు అక్కడికి అయితే వెళ్దాము. 2 నిమిషం కనుకుంటే కిల్ అయితే చేసేద్దాం. సో అడుగు ఒకడైతే కనపడ్డాడు. సో వాడినైతే నాక్ చేసేసాను. ఓకే నెక్స్ట్ ఫుల్ కిల్ అయితే చేసేసుకుందాం. నాకైతే నెట్ మాత్రం అసలు సరిగ్గా అయితే రావట్లేదు ఫ్రెండ్స్. 999 అంట. చూద్దాం మరి అమ్మట్లేనే పింగ్ అనేది సరి అవుతుందో లేదో. ఓకే మొత్తానికి సరైంది. ఈడెవరో కారులో అయితే నువ్వు మీదకి వచ్చేస్తున్నాడు. దేవుడే కిల్ నాకే రావాలి, దేవుడే నాకే రావాలి వాడికి వెళ్ళకూడదు. అబ్బా సాయరా నాకే వచ్చింది కిల్లు. సో ఓకే మొత్తానికి అయితే కిల్ అయితే చేసేసాం. సో ఇక్కడ నుంచి మరో ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కింద ఇంకా అయితే ఫైట్ అయితే జరుగుతుంది. సో కింద ఎనిమిస్ని అయితే మనం ఒక 2 కిల్స్ అయితే మనం కిల్ చోరీ చేసేస్తాం. మామ పోరా కొట్టుకో. ఓ పెద్ద బిల్డప్ ఎత్తున్నావుగా నా నుంచి. ఉండులేవో అయిపోతాను కొద్దిగా లూట్ ఏరుకొని. ఎంత లూట్ ఏరుకుంటావు? ఇన్నాళ్ళ నుంచి ఏరుకుంటానే ఉన్నావు. ముందు వచ్చి కొట్టవా ఎనిమిస్ని. వస్తున్నానులే ఉండు, అగో కొడుతున్నాను. అగో ఒకడు. ఇంకా ఎవరున్నారు చెప్పు. ఇంకా ఉండు వస్తున్నా, హీల్ చేసుకొని వస్తున్నా ఉండు. నువ్వే ఆడికి పోతున్నావు, ఆడికి ఆగు. అబ్బా 1 2. ఓకే అన్న ఈయనైతే నేనైతే నాక్ చేయలేదు, మరి ఈయనైతే ఎవరో నాక్ చేశారు. సో కిల్ చోరీ చేసేసాం 1. బా ఈడెవరు బా రారా నువ్వు రారా 1 ట్యాప్ పడింది బ్రో వీడికి. 1 ట్యాప్ చూడండి అది కింద హెడ్ షాట్ కిల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి. సో అది పైనుంచి అయితే కొడుతున్నాడు. సో ముందైతే హీల్ చేసుకుని అయితే బయటికి వెళ్దాం, ఎందుకంటే ఇది డ్యూయర్స్ స్క్వాడ్. సో మనం ఆచి ఆడాలి. లేకపోతే నేను ప్రో ప్లేయర్ని, నేను ఆటగాడిని, నేను అది ఇది అన్న బయటికి వెళ్ళామనుకో ఇగో ఎట్ట కొట్టేస్తారు కనపడకుండా. అందుకే ఎంతో జాగ్రత్తగా అయితే ఆడాలి. బా వీడు ఎక్కడ ఉన్నాడు కనపడలేదన్న. కనపడితే మాత్రం వీడికి నా చేతిలో సావే ఈరోజు. వచ్చా జాగ్రత్తగా నువ్వు. బా వీడప్పుడే పడ్డాడు ఆయన. సరే ఇంకేం చేస్తాం, మనం రివైవ్ అయ్యాలిగా. వెళ్ళి రివైవ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వచ్చారా బండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. వేసుకోరా బీజిఎం. ఇంకసారి అబ్బా దిగు, ముందర ఎనిమిది అయితే కనపడ్డాడు. బండితో అయితే గుద్దేశాం ఫ్రెండ్స్. బా మిస్ అయ్యాను. బాబా ఈయన నాకు కిల్ అయితే దెబ్బేశాడు బాటుగాడు. ఈయన కొడదాం. అబ్బా ఎవరు నేను బాటుగాడు అంటున్నావు? బాటుగాడిని మరి బాటుగాడే అంటారు. వాడికి నేనురా డ్యామేజ్ ఇచ్చింది, నాకు నువ్వు దెబ్బేవరా, అందుకే బాటుగాడు అన్నా. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 11 కిల్స్ అయితే కొట్టాము. ఇక్కడ కొడుతున్నాడు. ఏంది నువ్వేందబ్బా నువ్వేంది కింద నుంచి కొట్టేస్తున్నావు బాటుగా.
సో అలా మెడికిట్ అయితే తీసుకోగానే ఇక్కడ ఒక ఎనిమి అయితే కొట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడ నుంచి. సో ఇక్కడైతే ఇప్పుడు దిగుతున్నాడు వేసి. ఓకే, ఇక్కడ కింద అయితే నాక్ చేసాం దిగగానే. సో ఫుల్ కిల్ అయితే చేసేసుకుంటున్నాం. ఓకే, ఇంతటితో మొత్తం 12 కిల్స్ అయితే అయినాయి మనకి. ఇక్కడ ఈ వీడైతే ఇందులో నుంచి కొట్టేస్తున్నాడు అక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనం వాడిని కిల్ చోరీ చేయడానికి ట్రై చేద్దాం. కానీ ఇంక వద్దులే, రష్కి అయితే వెళ్ళిపోదాం. వాడైతే అక్కడ నుంచి అరుతున్నాడు రారా బాబు అని. సో ఇప్పుడు వీడి మీదకి అయితే రష్ అయితే వెళ్ళిపోయి కిల్ అయితే మనమే చోరీ చేసేద్దాం. ఓకే, దబ్బేసాం కిల్ అయితే మొత్తం. ఇంతటితో మొత్తం మనకైతే 13 కిల్స్ అయితే అయిపోయాయి. బికాస్ ఐఎమ్ యూట్యూబర్, అందుకే మనం 13 కిల్స్ అయితే కొట్టేసాం, అది కూడా డిఆర్ఎస్ స్క్వాడ్లో. సో మనం ఇక్కడ నుంచి అయితే ఇంకా ముందరకైతే వెళ్ళి కింద ఎనిమిస్ అయితే ఫైట్ చేసుకుంటున్నారు. సో అక్కడికైతే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో అలా అక్కడ నుంచి ఇక్కడికి రాగానే అయితే ఒక ఇద్దరు అయితే ఇక్కడ ఆగపడ్డారు. సో మొత్తానికి అయితే వీళ్ళిద్దరు ఒకరినైతే కొట్టే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకరినైతే నాక్ చేశాను. సో ఇంకొకరి మీదకి అయితే రష్కి అయితే వెళ్తున్నాను నేను. చూద్దాం ఇక్కడ ఏం జరిగిద్దో. సో నేను రష్కి వెళ్తుంటే అక్కడ నుంచి ఎవడో నన్ను కొట్టాడు. సో ముందు వీడినైతే కిల్ తీసేసుకుందాం అని చెప్పేసి కొట్టేసరికి మా ఫ్రెండ్ పైనుంచి అయితే కొట్టేశాడు. సో ఇంత నుంచి ముందరకు వెళ్తా ఉంటే ఇదిగో ఇక్కడ గ్లూవాల్ వెనక నుంచి వీడు నన్ను కొట్టి అక్కడ నుంచి పారిపోదామని చెప్తున్నాడు. ఏడకి అబ్బాయి నువ్వు పోయేది, ఏడకి పోయినా నీ చావు నా చేతుల్లోనే రా అది. సో నాకైతే చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళైతే కిల్ అయితే తీసేసుకున్నాము. సో ఇంతటితో మొత్తానికి 15 కిల్స్ అయితే అయినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరం మేమిద్దరం ఉన్నాం. సో వీళ్ళిద్దరిని కూడా నేనే కొడతాను. వీడికి హెడ్ షాట్ అయితే కొడతాను. సో హెడ్ షాట్ కొట్టేసా. సో ఇంకా ఒక్కడైతే ఉంటాడు, ఒక్కను కూడా నేనే రష్ వెళ్ళి కొట్టేసి బూయా అయితే కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి అదిగో కొట్టేసా. సో ఇంతటితో బూయా అయితే మందే. సో డియోస్ స్క్వాడ్ కంప్లీట్, ఛాలెంజ్ ఈస్ కంప్లీటెడ్. సో ఛాలెంజ్ ఈస్ కంప్లీటెడ్ బై విత్ నరేష్ బైక్ గేమింగ్. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతే, బాయ్.